నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. చైనా జపాన్ దేశాల మధ్య హెచ్చరికల పర్వం కొనసాగుతోంది. తైవాన్ పై దండయాత్రకు దిగితే జపాన్ చూస్తూ ఊరుకోదని ప్రధాని తకాయిచి చేసిన వ్యాఖ్యలపై చైనా బగ్గుమంది. తైవాన్ వ్యవహారం పూర్తిగా చైనాకు మాత్రమే చెందినదని, ఈ విషయంలో విదేశాల జోక్యం ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ చైనా. తైవాన్ గగనతలంలోకి చైనాకు చెందిన డ్రోన్ సంచరిస్తుండడం అగ్నికి ఆజ్యం పోసింది. వెంటనే జపాన్ కు చెందిన హెలికాప్టర్లు దూసుకుపోయాయి. దాంతో పసిఫిక్ రీజియన్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జపాన్ వెళ్లాలనుకున్న వారు జపాన్ లో పర్యటిస్తున్న చైనీయులకు చైనా ట్రావెల్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు, జపాన్ పీఎం తకాయిచి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. జపాన్ కోరి ప్రమాదాలను ఆహ్వానిస్తోందని చైనా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా హెచ్చరికకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఇక ప్రస్తుతం జపాన్ అమెరికాతో కలిసి విన్యాసాలు చేస్తోంది. ఈ సమయంలో అమెరికా నావికా దళం సేనలు జపాన్ తీరంలోనే ఉన్నాయి. చైనా ఒకవేళ ఏ రకంగా దాడి చేసినా అది పెద్ద యుద్ధానికే దారి తీయవచ్చని అంటున్నారు విశ్లేషకులు. తాజా పరిణామాలతో జపాన్ షేర్ మార్కెట్ కుప్పకూలిందన్న వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు తగిన స్థాయిలో డిఫెన్స్ లేని జపాన్ ఇప్పుడిప్పుడే ఆయుధాల కొనుగోలు చేస్తోంది. కానీ చైనా వద్ద అణ్వస్త్రాలతో పాటు జపాన్ ఊహకందని ఆయుధాలు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కొరితో తలగోకున్నట్టేనని అంటున్నారు విశ్లేషకులు.